వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ ఫ్యాబ్రికేట్స్. ఈరోజు నేను చూపించేది మగ్గం వేసే బ్లౌజ్కి మార్కింగ్ అనేది ఎలా చేయాలి అని. ఫస్ట్ అయితే నేను క్లాత్ని డబల్ ఫోల్డ్ పైన తీసుకున్నానండి. ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ అండి. దీని ప్రకారంగా మనము మార్కింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ హైట్ చూసుకోవాలండి. దీని లెంత్ ఎంత ఉంది అనేది. నాకైతే ఇది 14 ఇంచెస్ వచ్చింది. ఒక 1 ఇంచ్ తగ్గించమన్నారండి, పొడవు ఎక్కువ ఉందని. సో టోటల్ 14 ఇంచెస్ మెయిన్ బ్లౌజ్ లెంత్ అనేది 13 ఇంచెస్. ఇందులో ఖర్చు కోసం, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే ఇది మగ్గం వర్క్ కాబట్టి మనము ఇటు కింది వైపున ఒక 1 ఇంచ్ 1 or 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మగ్గం దానికి పెడతాం కదండి, దానికోసమని మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది దీనికి వదిలేసుకోవాలండి. ఇక్కడ మీరు ఒక మార్జిన్ అనేది గీసుకోండి. ఈ 1.5 ఇంచ్ దగ్గరికి మీరు ఒక మార్జిన్ అనేది వేసుకోండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ డ్రా చేస్తున్నానండి. మనకు లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. అలాగే స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి కదండి. సో టోటల్ 14 ఇంచెస్. ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి నాకు 11 ఇంచెస్ వచ్చిందండి. 11 ఇంచెస్లో హాఫ్ అంటే 5.5 ఇంచెస్ అండి. 5.5 ఇంచెస్కి మనం ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ 14 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ దగ్గర నుంచి 5.5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. అలాగే మనకు ఆర్మ్ రౌండ్ మనకెంతైతే షోల్డర్ లెంత్ వచ్చిందో అంతే ఆర్మ్ రౌండ్ కూడా పెట్టుకోవాలండి. ఈ బ్లౌజ్ హైట్ని షోల్డర్ లెంత్ మార్క్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోండి. ఆర్మ్ రౌండ్ కూడా 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ కావాలండి. చెస్ట్ లూజ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నుంచే కొలతలు అనేవి తీసుకోవాలండి, ఫ్రంట్ సైడ్ నుంచి తీసుకోకూడదు. ఇటువైపు లాస్ట్ స్టిచ్చింగ్ ఉంది కదండి ఆర్మ్ రౌండ్ దగ్గర, ఇటువైపు నుండి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇటువైపు ఉన్న ఆర్మ్ రౌండ్ వరకు తీసుకోండి. మరి బ్లౌజ్ని సాగదీయకండి. .8 వచ్చిందండి నాకు. నేను 15 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1 or 2 పాయింట్స్ అటు ఇటు అయితే ఏం పర్లేదండి. 7.5 ఇంచెస్ వస్తుందండి మనకి. 15 ఇంచెస్లో సగం అంటే మనం ఒక 7.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకుందాం. ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఖర్చు కోసం పెడుతున్నానండి. కిందికి కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేయండి. నేను డాట్స్ కోసం ఎలా పెట్టాలో మధ్యలో ఇక్కడ షోల్డర్ స్ట్రైట్గా వస్తుందండి, నేను అక్కడ చెప్తాను మీకు. ఈ 2 లైన్స్ని మీరు స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలో చెప్తాను. బ్యాక్ సైడ్ మనకైతే ఇది 5 ఇంచెస్ ఉందండి. మనము అందులో 1 ఇంచ్ తగ్గించాం కదా, అందుకని నేను 4.5 పెడుతున్నానండి. ఇక్కడ మనం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది నెక్ స్టిచ్ చేసేటప్పుడు. దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టేశాను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇది వచ్చేసి మనకు 3 ఇంచెస్ వచ్చింది. ఇటు 1/2 ఇంచ్ అండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోక 2 ఇంచెస్ అనేది మనకు షోల్డర్ విడ్త్ అనేది వస్తుందండి.
ఇక్కడ కూడా మీరు 2.5 ఇంచ్ వరకు ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని మీరు స్ట్రైట్గా డ్రా చేసేయండి. ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి 2 మార్జిన్స్ని కలిపి. నేను లైట్గా డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు మనం నెక్ మనకి ఏదైతే కావాలో ఆ ప్యాటర్న్ అనేది గీసుకోవాలండి. నెక్ డిజైను నేనైతే లైట్గా పాట్ నెక్ పెడుతున్నానండి. ఇటు చివరిలో కాస్త బ్రాడ్గా ఉండేటట్టు పెడుతున్నాను. మీరు అలాగే దీని అవుటర్ లైన్ ఒక 1/2 ఇంచ్ ఇవతల ఒక అవుటర్ లైన్ అనేది గీసుకోండి. మనం అక్కడి నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఆమ్ రౌండ్ డ్రా చేసుకుందామండి. ఆమ్ రౌండ్ మనం 5.5 ఇంచెస్ పెట్టుకున్నాము. అందులో హాఫ్ అంటే మనకి 2.7 వస్తుందండి. 2.7 దగ్గరకు ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక డాట్స్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మన మెయిన్ లైన్ వరకు, మెయిన్ స్టిచ్చింగ్ లైన్ వరకు డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఆమ్ రౌండ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ ఏ ప్లేస్లో పెట్టుకోవాలో చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి టోటల్ 3 ఇంచెస్ ఉందండి. 3 ఇంచెస్లో హాఫ్ అంటే మనకి 1.5 ఇంచెస్. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎంతవరకు పెట్టుకున్నాం, 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి. ఇక్కడ కూడా 2.5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకోండి మీరు. ఇక్కడ నుంచి 3 ఇంచెస్, ఇక్కడికి 3 ఇంచెస్ ఉందండి. ఇది వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ మనకు 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్. ఈ 1.5 ఇంచ్కి ఇటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు ఒక 1/2 ఇంచ్, రెండు వైపులా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 4 ఇంచెస్, నేను డాట్ లెంత్ అనేది 4 ఇంచెస్ పెడుతున్నానండి. 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని ఇక్కడ జాయింట్ చేసేయాలండి. ఇది వచ్చేసి డాట్ అండి. మనం ఈ ప్లేస్లో వర్క్ అనేది రాకుండా చూసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి టోటల్ బ్యాక్ సైడ్ అండి. దీన్ని మనం ఇటువైపు కూడా ప్రింట్ వేసుకోవాలి. మనం దీన్ని మరోవైపు ప్రింట్ చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా మనం వర్క్ అనేది మనకి బ్లౌజ్ మొత్తం వస్తుంది కదా, ఇటువైపు కూడా మనం ప్రింట్ చేసుకోవాలి. అందుకు ఒక నీడిల్ తీసుకోండి. మీరు నీడిల్ తీసుకొని ఇక్కడ మనం నెక్ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ నుంచి ఇలా చిన్న చిన్నగా మీరు డాట్స్ అనేవి పెట్టుకోండి నీడిల్తో. ఈ డాట్స్ అనేవి అటువైపు కూడా వెళ్ళి మీకు లైన్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకోవస్తుందండి. ఇప్పుడు క్లాత్ని ఇటువైపు అనేసుకోండి. ఇటువైపు అని మనం డాట్స్ ఎక్కడెక్కడైతే పెట్టామో నీడిల్తోని మీరు దానిపైన ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. మనం ఇక్కడ షోల్డర్లో మనకు స్టిచ్చింగ్ కోసమని ఒక 1/2 ఇంచ్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనం ఇక్కడ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత దానిపైనే మనం ఎక్కడైతే నీడిల్తో డాట్స్ అనేవి పెట్టుకున్నామో దానిపైన డ్రా చేసుకుంటే మనకు అటువైపు ఉన్న పార్ట్ అనేది ఇటువైపు ప్రింట్ అయిపోతుందండి. లేదు మాకు డాట్స్ పెట్టుకోవడం కుదరదు అంటే ఈ మార్కర్నే కాస్త ఒత్తుగా గీసేయండి. దాన్ని క్లాత్ మొత్తం ఇటువైపు టర్న్ చేసి దాన్ని మీరు అద్దారంటే మీకు ప్రింట్ అనేది ఇటువైపు వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నేను ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేస్తున్నానండి. మగ్గం వర్క్ కోసం నేను ఈ బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాను. మనకు స్టాండ్లో పెట్టడానికి కావాలి కదా ఫ్రేమ్లో. ఇక్కడ నుంచి 14 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ గ్యాప్ వదిలిపెట్టేసాం కదా, అక్కడ నుంచి 14 ఇంచెస్ వరకు ఒక మార్క్. ఈ నెక్ దగ్గర 14 ఇంచెస్ మార్క్ నుంచి షోల్డర్ లెంత్ అనేది 5.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని, ఈ 2 మార్క్స్ని ఒక లైన్ డ్రా చేయండి.
మనం ఆర్మ్ రౌండ్ లెంత్ కూడా 5.5 ఇంచెస్ పెడుతున్నానండి. షోల్డర్కి ఆర్మ్ రౌండ్కి సేమ్ పెట్టాలండి. ఇప్పుడు వచ్చేసి మన చెస్ట్ లూజ్ మనకు బ్యాక్ సైడ్ ఎంత పెట్టామో ఫ్రంట్ సైడ్ కూడా అంతే పెట్టాలండి. 7.5 ఇంచెస్ వచ్చింది కదా, ఫ్రంట్ సైడ్ కూడా 7.5 ఇంచెస్ పెడుతున్నాను నేను. 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్జిన్ పెడుతున్నానండి. ఇప్పుడు ఈ 2 మార్జిన్స్ని ఒక లైన్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు వెస్ట్ లెంత్ అనేది 6.5 ఇంచెస్ వస్తుంది కదండి. ఒక 1 ఇంచ్ అనేది తక్కువ పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా నేను డాట్స్ అనేవి పెడతానండి. అందుకు నేను వీటిని స్ట్రైట్గా లైన్ గీసేసుకుంటున్నానండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర డాట్కి మనము గ్యాప్ అనేది ఇవ్వాలి, ఒక 1 ఇంచ్. ఇప్పుడు వీటిని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ డ్రా చేద్దాము. 5.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, అందులో హాఫ్ అంటే 2.7 ఇంచెస్ వస్తుందండి. ఇక్కడ నుంచి మనము చిన్నగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా వచ్చేస్తుంది మనకి. అయితే మనకి ఇది ఫ్రంట్ సైడ్ కదండి, ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీయాలి కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా లోత్ అనేది తీసుకోవాలండి. మనకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వచ్చేలా చూసుకోవాలి. అంతే లోత్ తీసుకోవాలండి, అంతకు ఎక్కువ తీసుకోకూడదు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ అండి. ఇప్పుడు మనము నెక్ చూద్దాము. నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ పెడుతున్నానండి నెక్ విడ్త్. ఇప్పుడు నెక్ డీప్ అనేది నేను 5.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఈ రెండింటినీ కలిపి ఒక లైన్ అనేది మీరు డ్రా చేసేయండి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. నేను దీనికి పెటల్ లీఫ్ ఇస్తున్నానండి, షేప్ అనేది. కాస్త డీప్ అనేది వస్తుందండి దీనికి. లీఫ్ కదా, కార్నర్లో డీప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలా వస్తేనే బాగుంటుందండి. ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ మనము 3 ఇంచెస్ ఉంది కదండి షోల్డర్ అనేది. 3 ఇంచెస్ వచ్చింది. మనం 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకోగా మనకు 3 ఇంచెస్ వచ్చింది కదా. ఇదే 3 ఇంచెస్ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు 5.5 ఇంచెస్లో 2.5 ఇంచెస్ పోను, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోండి. ఈ 3 ఇంచెస్లో హాఫ్ అంటే మనకి 1.5 ఇంచ్, ఈ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకు డాట్కి. ఇప్పుడు డాట్ లెంత్ అనేది నేను 4 ఇంచెస్ పెడుతున్నానండి. ఇలా డాట్ అనేది పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా డ్రా చేసుకోవాలనేది చూపిస్తానండి. హ్యాండ్స్ కోసం నేను కింది వైపు 1 ఇంచ్ అనేది వదిలిపెడుతున్నానండి. 1 అంటే 1.5 ఇంచ్ వరకు నేను వదిలేస్తున్నాను. ఈ 1.5 ఇంచ్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు లెంత్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి ఇది మొత్తం 18.5 వచ్చిందండి. 18.5లో సగం ఎంత వస్తుంది అనేది టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే తెలిసిపోతుందండి మనకు సగం ఎంత వస్తుంది అనేది. నాకు 9.5
9.2 వచ్చిందండి. 9.2కి మనం ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అండి. సెంటర్ పాయింట్లో మనం ఫస్ట్ హ్యాండ్ టోటల్ లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటానండి. నాకు స్టిచ్చింగ్లోకి పోను 3 ఇంచెస్ కావాలి. కింది వైపుకు 1/2 ఇంచు, పైన వైపు 1/2 ఇంచ్ వదిలేగా ఆ రెండింటికి కలిపి మనం 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి నా హ్యాండ్ పొడవండి. ఫోర్ ఇంచెస్కి పెట్టుకున్నాను. అలాగే పైవైపు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఉంది కదండి, ఇక్కడ నుంచి నేను ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచ్ అనేది గ్యాప్ ఇస్తున్నానండి. మనకు ఫ్రేమ్లో పెట్టడానికి వీలుగా ఉండాలి కదా. ఇప్పుడు మనకు హ్యాండ్ రౌండ్ ఎంత ఉందనేది చూసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక చివరి భాగం వరకు చూసుకోవాలి. హ్యాండ్ రౌండ్ అనేది నాకు 6.5 వచ్చిందండి. ఇక్కడ నుంచి 6.5 దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలండి. ఇటువైపుకి అలాగే ఇటువైపుకి కూడా 6.5 దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మన హ్యాండ్ పొడవండి, హ్యాండ్ రౌండ్ ఇది. ఈ మూడింటిని కలిపి ఒక లైన్ అనేది డ్రా చేసేయండి. హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి టోటల్ 4 ఇంచెస్ పెట్టుకున్నాను కదండి. నేనైతే హ్యాండ్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ అలా తీసుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఎక్కడైతే 6.5 ఇంచెస్ పెట్టుకున్నారో అక్కడ నుంచి మీరు 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇటువైపు అలాగే ఇటువైపు కూడా మీరు 2 ఇంచెస్ వరకు హ్యాండ్ డౌన్ అనేది పెట్టుకోండి. ఇది వచ్చేసి క్యాప్ హ్యాండ్స్ అండి. మీకు ఎల్బో వర్క్ కావాలంటే ఎల్బో వర్క్ కూడా ఇలాగే పెట్టుకోవాలండి, ఇలాగే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 సైడ్ హ్యాండ్ అండి, ఓన్లీ 1 హ్యాండే. ఇప్పుడు మనం దీనికి షేప్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా గీసుకోవాలండి. 1 ఇంచ్ అంటే టోటల్ 2 ఇంచెస్ వస్తుందండి. ఒకవైపు 1 ఇంచ్, మరోవైపు 1 ఇంచ్. ఈ మిడ్ పాయింట్ అనేది స్ట్రైట్గా ఉండాలండి. మనం ఇక్కడ నుంచి షేప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనకు మెయిన్ హ్యాండ్ లూజ్ ఎంత అనేది చూసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు ఎల్బో హ్యాండ్ అండి. ఈ ఎల్బో హ్యాండ్ని మనము 4 ఇంచెస్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు చూసుకోవాలండి. ఇక్కడ వరకు 4 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి మనకు హ్యాండ్ లూజ్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. నాకైతే 4.5 వచ్చిందండి ఒకవైపు. ఈ 4.5 అనేది రెండు వైపులా పెట్టుకోవాలండి. రెండు వైపులా అంటే ఒకసారి ఫోల్డ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. టోటల్ 9 ఇంచెస్ వచ్చిందండి. ఈ 4.5ని మిడిల్లో అంటే మనము హ్యాండ్ పొడవు ఈ క్లాత్ మిడ్ పాయింట్ ఉంటుంది కదండి, అక్కడ పెట్టుకోవాలి. ఇటువైపు 4.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇటువైపు 9 ఇంచెస్ దగ్గర 4.5ని ప్లస్ చేస్తే 9 ఇంచెస్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ రెండు లైన్స్ని కలిపేయండి. ఈ ఆర్మ్ రౌండ్ని అలాగే మెయిన్ స్టిచ్ మన మెయిన్ హ్యాండ్ లూజ్ ఉంటుంది కదండి, ఆ రెండింటిని కలిపేయండి. నేను ఈ 2 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టుకుంటున్నానండి, అటువైపు ఇటువైపు. ఇటువైపు అనేది ప్రింట్ వేసుకోవాలండి. ఇటువైపు ఎలా వచ్చిందో ఇటువైపు కూడా అలానే రావాలి. బ్యాక్ సైడ్కి ఎలా అయితే మనం వీటితో హోల్స్ చేసామో దీనికి కూడా అలాగే చేయాలండి.
ఇప్పుడు ఇలా ఈ హోల్స్ అనేవి నేను ఈ నెక్ పార్ట్ మొత్తం ఈ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దీనికి ఇదంతా ఈ రౌండ్ అంతా హోల్స్ అనేటివి పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకు ప్రింట్ అనేది అటువైపు వస్తుందండి. ఈ హోల్స్ అనేవి అటువైపు వచ్చి అటువైపు పడ్డ హోల్ పైన లైన్ డ్రా చేస్తే సరిపోతుందండి. అలాగే మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్కి మొత్తము నీడిల్తోని హోల్స్ అనేసి పెట్టుకున్నానండి. హ్యాండ్స్ కూడా పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మన క్లాత్ అనేది ఇటువైపు టర్న్ చేయాలి. ఇటువైపు టర్న్ చేసిన తర్వాత మనకు చూడండి సన్నగా హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనం నీడిల్తో హోల్స్ చేసాం కదా. ఇప్పుడు వీటిపైనే మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. అప్పుడే మనకు అటువైపు ఇటువైపు రెండు వైపులా సేమ్గా వస్తుందండి మన ప్యాటర్న్ అనేది. నేను హోల్స్ పైనే లైన్స్ అనేవి డ్రా చేస్తున్నానండి. అటువైపు ఇటువైపు రెండు వైపులా సేమ్ ఉంటుందండి ప్యాటర్న్ అనేది. మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో తెలియదండి. డాట్స్ పైన మీరు డ్రా అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగే మనం హ్యాండ్స్ కూడా డ్రా చేసుకోవాలండి. ఇటువైపుకి ఈ కింది లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసేయండి. అటువైపు ఇటువైపు రెండు వైపులా సేమ్గా వచ్చేటట్టుగా. ఇది వచ్చేసి నేను 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదండి, అందుకోసమని ఈ సెకండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఈ పార్ట్ అనేది మనకు ఈ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ వర్క్ అనేది ఏం రాదు. కింది వైపుకి కూడా ఒక 1/2 ఇంచ్ వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇది కూడా మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ పార్ట్ మాత్రమే మనకి వర్క్ అనేది వస్తుందండి. ఇవి వచ్చేసి నేను క్యాప్ హ్యాండ్స్ పెట్టాను చిన్నవే. సో ఇది వచ్చేసి మన ఓవరాల్ లుక్ అండి. మనం మగ్గం వర్క్ కోసం మార్క్ చేసుకున్న బ్లౌజ్ ఇదండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది బ్యాక్ పార్ట్ అండి. మేము బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ 50% వర్క్ అనేది వేసేసాము. ఇప్పుడు వీటికి కూడా స్టార్ట్ చేస్తామండి. మీకు వర్క్ అంతా అయిపోయాక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ మాత్రం చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్స్ చేస్తేనే కొద్దిగా నాకు ఎనర్జీ అనేది వస్తుందండి. ఇంకొన్ని వీడియోస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. నాకు పిల్లలు ఉన్నారండి, అందుకే వీలవ్వట్లేదు. చిన్న పాప ఉంది. వీక్లీ ట్వైస్ అయినా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఎలా చేయాలో అనేది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.